మిథున రాశి వారికి కేతువు 4వ ఇంట్లో ఉన్నందున పొరపాటున భూమి లేదా ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టకుండా ఉండండి. లేకుంటే అలా చేయడం మీకు ప్రాణాంతకం కావచ్చు. మెరుగైన జీవితం కోసం మీ ఆరోగ్యం మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. అటువంటి పరిస్థితుల్లో మంచి ఆరోగ్యం కోసం వీలైనంత కాలినడక నడవండి మరియు పచ్చని గడ్డిపైన చెప్పులు లేకుండా నడవండి. మంచి ఆహారాన్ని కూడా తీసుకోండి, ఎందుకంటే ఇది మీ కంటికి సంబంధించిన అన్ని రకాల సమస్యల నుండి మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే డబ్బును పెట్టుబడిగా పెట్టడంతో కోల్పోవడంతో పాటు కుటుంబ ఆర్థిక సంక్షోభం కారణంగా మీరు కొంత నష్టపోయే అవకాశం ఉంది. అలాగే గృహ సభ్యుని సలహా అదనపు డబ్బు సంపాదించడానికి మీకు సహాయపడుతుంది. ఇది మీ మనస్సును మెప్పిస్తుంది. అదనంగా మీరు మీ ఇంటి సభ్యులతో బహిరంగంగా చాలా బాగా సంతోషంగా ఉంటారు. ఖర్చు చేయడం కూడా కనిపిస్తుంది. ఇంకా బహుమతులు కూడా తీసుకురావడం కూడా కనిపిస్తుంది. అలాగే మీరు మీ చిన్ననాటి రోజుల్లో చేయడానికి ఇష్టపడే అన్ని పనులను చేయాలనుకుంటారు. రచనలు, డ్యాన్స్, సాంగ్, డ్రాయింగ్ మొదలైన కొన్ని రహస్య కళలకు కూడా సంబంధించిన పనులు చేస్తారు. అయితే ఈ కారణంగా మీరు మీ కెరీర్ మరియు దాని లక్ష్యాలకు కూడా గుర్తుంచుకోవాలని సలహా. ఇక విద్యారంగంలో మీ మునుపటి కృషితో మీరు ఉత్తమ ఫలితాలను పొందుతారు. అలాగే మీరు ఉన్నత విద్య తీసుకొని ఆలోచిస్తుంటే ఈ సమయం కూడా చాలా మంచిది, ఎందుకంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఈ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఇక మిథున రాశి వారు చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అలాగే మిథున రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 25, 27 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది.